అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రయాణికుల సౌకర్యార్థం నెక్కొండ రైల్వే స్టేషన్లో ఏదైతే నర్సంపేట నియోజకవర్గంలో ఏకైక రైలు మార్గం ఉన్నటువంటి నెక్కొండ స్టేషన్లో ప్రధానంగా ఎక్స్ప్రెస్ సర్వీసులు ఇక్కడ ఆపట్లేదు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు ఆగట్లేదు. పక్కకు ఉన్నటువంటి కేసముద్రం రైల్వే స్టేషన్లో ఆగుతున్నాయి. ఇక్కడ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడతా ఉంది. మనం ముఖ్యంగా చూసుకోవచ్చు, ఇక్కడ ఏదైతే ధాన్యానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద గోడౌన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి గూడ్స్ రైల్స్ ప్రతిదీ కూడా ఆగి ఇక్కడ నుంచి వెళ్తూ ఉంది. సో ప్రజల సౌకర్యార్థం ఏదైతే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు ఇక్కడ ఆగాలని చెప్పేసి, అలాగే ఈ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రైల్వే శాఖ మంత్రిని ఇక్కడ ఈ గ్రామస్తులంతా కూడా వెళ్ళి, నెక్కొండ గ్రామస్తులంతా కూడా వెళ్ళి ఢిల్లీలో రైల్వే మినిస్టర్ను కూడా కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు. వీళ్ళంతా కూడా ప్రధానంగా 5 ట్రైన్లు ఇక్కడ ఆగాలని చెప్పేసి ఆ డిమాండ్తో ఒక వినతి పత్రం అయితే ఇచ్చారు. ప్రధానంగా ఆపాలన్న ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించినటువంటి కేంద్ర రైల్వే మంత్రి ఒక్క ట్రైన్ మాత్రం ఇంటర్సిటీకి మాత్రం పర్మిషన్ ఇచ్చారు. అలాగే మిగతా ట్రైన్స్ ఏదైతే ఉందో పద్మావతి కావచ్చు, లేదా లింక్ కావచ్చు, మరొకటి గౌతమి, ఇవన్నీ కూడా ప్రస్తుతం అప్పు మాత్రమే డౌన్ మాత్రమే ఆగుతున్నాయి. అప్పు ఆగాలని అంటే డౌన్ అంటే కాజీపేట, వరంగల్ మీదుగా విజయవాడ ఇది డౌన్ అవుతుంది. సో ఈ డౌన్లో ఆగుతుంది, కానీ అప్పు విజయవాడ నుంచి వరంగల్, కాజీపేట సైడ్ అప్పు ఆగట్లేదు. అప్పు ఆగాలి. ఏదైతే విజయవాడ నుంచి వరంగల్ వెళ్ళే ఈ 3 ట్రైన్లు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా అప్పు కూడా ఆగాలి. కానీ ఇంటర్సిటీకి మాత్రం అప్పు ఉంది, డౌన్ ఉంది, 2 చోట్ల ఆగుతుంది. ప్రయాణికులంతా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా గుంటూరుకు వెళ్ళే వాళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా ఇంటర్సిటీ పనిచేస్తుంది. ఇక్కడ నుంచి కేవలం రైతులు వ్యవసాయ నిమిత్తం వాళ్ళ ఏదైతే ఉత్పత్తుల నిమిత్తం గుంటూరు మార్కెట్కి వెళ్ళడం జరుగుతుంది, అక్కడ కొనుగోలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మన దగ్గర నెక్కొండ గ్రామానికి చెందినటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకోసం వాళ్ళు ట్రైన్లు కేంద్ర మంత్రిని కలిశారు, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రైల్వే శాఖ మంత్రి ఎందుకు కలిశారనే విషయాన్ని తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏంటి మీ ప్రాబ్లం? నెక్కొండ స్టేషన్లో ఎలాంటి ఎక్స్ప్రెస్లు ఆగుతున్నాయి, మిగతా ఎక్స్ప్రెస్లు ఎందుకు ఆగలేకపోతున్నాయి? గతంలో కూడా రైల్వే సిబ్బంది గారు ఇప్పటికి కూడా ఈ రైల్వేకి సంబంధించిన సిబ్బందులు, అధికారులు వీళ్ళు కూడా గతంలో కూడా ఎప్పుడో మా కోసం ఇక్కడ నిత్యం నర్సంపేట కాన్స్టిట్యూషన్లో ఒక రైల్వే స్టేషన్ ఉంది, నెక్కొండ మాత్రమే ఉంది, ఇప్పటి వరకు ఏది లేదు. అలాంటిది ఇక్కడ సదూర ప్రాంతాల నుంచి వచ్చుకుంటూ కూడా నిత్యం గుంటూరుకు అనేక మంది పోతున్నాం. ఒక్క ట్రైన్కి మాత్రమే గోల్కొండ, కృష్ణకి మాత్రమే గతంలో ఎప్పుడు ఉందో ఆ మాదిరిగానే హాల్టింగ్ ఉంది. మిగతా ట్రైన్స్ కూడా అడంగా వీళ్ళ రైల్వే అధికారులు కానీ ఇంకా వేరే కానీ నిత్యం ప్రజలు కొట్లాడుతూ ఒక ట్రైన్కి ఇచ్చారు హాల్టింగు. ఇప్పటికీ అప్పు దాని గురించి అసలు ఏ అధికారి కాదు. ఇప్పుడు గతంలో కూడా రైల్వే మంత్రిని కలిసాం, కేంద్ర మంత్రిని కలిసాం, కానీ ఒక్క ట్రైన్ కూడా ఆగట్లేదు అంటే కారణం ఏందో అది అర్థం కావట్లేదు. ఇదివరకు నెలకు దాదాపు కొన్ని లక్షల ఫండ్ దాకా నెక్కొండ నుంచి నిరంతరం వెళ్ళే రద్దీ ఎక్కువ ఉండే ప్రాంతంలో ఈరోజు నిర్మానుషంగా మీరు చూడండి, నిర్మానుషంగా స్టేషన్లో మాత్రం ఒక ప్రయాణికులు కూడా లేకుండా పోయిన పరిస్థితి ఉంది. కొంచెం ఇప్పటికైనా దూరదృష్టో దగ్గర దృష్టో రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ వాళ్ళకి కూడా మేము మా రైల్వే ఉద్యోగులు కూడా మేము చొరవ చూపించుకున్నా కూడా అతను కూడా పట్టించుకొని కంపల్సరీ హాల్టింగ్ లభిస్తుందని సంతోషకరమైన వార్త వింటామని మేము అనుకుంటూ ఇన్ని రోజుల నుంచి జరుగుతూనే ఉన్నది. ఆగే ట్రైన్లు మాత్రం కొద్ది మాత్రమే ఉన్నాయి. ఇక్కడ నుంచి మాకు దిక్కేం లేదు. 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది మాది. ఇక్కడ నుండి మేము ఎన్నో కష్టాలు పడతాం, ఎన్నో దూరం పోతాం. రైతులం ఎక్కడో మందులు తేవడానికి పోతాం, మాకులు తేవడానికి పోతాం, ఎక్కడి నుంచో దూరం నుంచో ప్రయాణం చేస్తాం. కాకపోతే వాళ్ళు చూడు నిర్మానుషంగా ఒక్క ప్రయాణికులు ఉన్నారా? ఆ స్టేషన్లో ఒక్క ప్రయాణికులు కూడా లేని పరిస్థితిలో ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కొంచెం చొరవ చూపించుకొని ముందు ఎందుకు అసలు అంటే ఇప్పుడు ట్రైన్కు ఏదైతే రైలు ఆగాలంటే ప్రయాణికులు ఉండాలి. సో ప్రయాణికులు లేకపోతే రైలు ఏ విధంగా ఆగుతుంది అనుకుంటున్నారో? అసలు నిజంగా కూడా ఇక్కడ నుంచి ప్రయాణించే వాళ్ళు లేకపోయినప్పుడు రైలు ఆగదు కదా. సో మీరు ఆ ప్రయాణికులు ఇక్కడ ట్రైన్ ఆగేందుకు ఎలాంటి అవగాహన సదస్సులు ఇక్కడ ఉన్నటువంటి మండల ప్రజలకు కావచ్చు, ఏదైతే నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, ఏ విధంగా అవగాహన? నియోజకవర్గంలో వచ్చేసి నెక్కొండ అనేది పాపులేషన్లో పెద్దగా ఉంది. అయితే గతంలో ఏమైంది అంటే పద్మావతి అప్ అండ్ డౌన్ ఇచ్చారు, తర్వాత లింక్ ఉండేది.
లింక్ 2 ఎక్స్ప్రెస్ ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో ఏమైంది, కరోనా కానించాలి ఆ అప్పు అనే దాన్ని పద్మావతిని కట్ చేశారు. కట్ చేయడం వల్ల అదొక ప్రాబ్లం అవుతున్నది. ప్లస్ డౌన్ రెగ్యులర్గానే ఉంటుంది. దానికి కూడా టికెట్స్ కూడా బాగానే అవుతున్నాయి. కానీ కాకపోతే ఏంటంటే ప్రజలకు అవేర్నెస్ రావట్లేదు. ఈ ట్రైన్ మన దగ్గర అవైలబుల్గా లేదు అనే ఉద్దేశంతో చాలా వరకు ట్రైన్స్ కట్ అవుతున్నాయి. అవి కాకుండా ఉండడం కోసము మేము రైల్వే తరఫున ప్లస్ ప్రజల మధ్యలోగా మేము వారధిగా ఉండి ప్రతి ఒక్క ట్రైన్ గురించి అవగాహన కల్పించడం కోసం మేము సిద్ధమై ఏం చేసినామంటే ఒక ఫ్లెక్సీల రూపకంగా కానీ ప్రజలకు గ్రామ సభ్యుల ఇప్పుడు సర్పంచ్ గారి దృష్టిలోకి తీసుకెళ్ళి మా నెక్కొండ మండలంలో 33 విలేజ్లు ఉన్నాయి. 33 విలేజ్లకి మీ సొంత ఖర్చులు వేసుకొని ప్రతి ఒక్క ప్రయాణికునికి మేము పోయే ట్రైన్కు వాళ్ళకి అవేర్నెస్ చెప్తున్నాం. ఇప్పుడు ట్రైన్ ఎగ్జాంపుల్గా కృష్ణ వెనకాల ఇంటర్సిటీ అనే ట్రైన్ ఉంది. అది మన దగ్గర హాల్టింగ్ ఇచ్చారు. జస్ట్ ఒక 10 రోజుల నుంచి హాల్టింగ్ ఉన్నది. దయచేసి మీరు దాన్ని సద్వినియోగం చేసుకొని దాని టికెట్ సేల్ చేసి ఆ విధంగానే ప్రతి ఒక్క ట్రైన్ను రెగ్యులర్ చేసుకోవడం కోసం మనం కృషి చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ప్రజలకి అవేర్నెస్ కోసం అని మేము ఒక ఫోరం ఏర్పాటు చేసుకొని దానికి ఏమన్నా అవసరమైన నిమిత్తం ఏది సాధారణ ఖర్చులు ఏదైనా ఫ్లెక్సీల రూపంలో కానీ కరపత్రాల రూపంలో కానీ ఏదైనా రూపంగా చేయడం కోసం అని చెప్పేసి మేము ఒక ఫండ్ కలెక్ట్ చేసుకుంటున్నాం. దాంట్లో ఒక 400 మంది సభ్యులు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా వ్యక్తిగతంగా ఎవరైనా కూడా విరాళం అందజేయచ్చు. అది మాత్రం ప్రజలకు రైల్వే వారికి మధ్యగా మేము వారధి ఉన్నాం. ఎందుకంటే మేము బై బర్త్ రైల్వే పిల్లలము. మేము మా తండ్రి కానీ మా తాతలు కానీ రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారు. అప్పుడు గోల్కొండ ఆగినప్పుడు మేము ఉన్నాము. ప్లస్ ఇప్పుడు కృష్ణ ఆగేటప్పుడు కూడా మా కళ్ళ ముందు మేము చూసినాయి. ఇప్పుడు వచ్చిన ట్రైన్స్ ఏంటంటే పద్మావతి, లింకు, ఇప్పుడు ఇంటర్సిటీ ఇవి రెగ్యులర్ కోసం అని చెప్పేసి మేము తాపత్రయపడుతున్నాం. ప్రజలకు ఒక అవగాహన అంటే కల్పిస్తున్నాం. ట్రైన్ ఎక్కడం వల్ల ఏమవుతుందంటే ప్రజలకు ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఏదైనా కూడా సేఫ్ అవుతుంది. ట్రైన్కు రావడం వల్ల సమయం వృధా కాకుండా ఉంటుంది. ప్లస్ ఎక్కడున్న పరిసరాలకు కూడా సంబంధించిన వ్యాపారాలు కూడా వృద్ధి చెందుతాయని నా యొక్క అభిలాష. మీరు చెప్పండి, అంటే నిజంగా కూడా కనీసం మినిమం టికెట్స్ తెగాలి, ఒక 50 అన్న టికెట్లు కట్ కావాలి ఇక్కడ నుంచి వెళ్ళే ప్రయాణికుల కోసం. అందుకోసమే రైల్వే అధికారులు హాల్టింగ్ ఇవ్వలేకపోతున్నామని అంటున్న క్రమంలో మీరు ఒక గ్రామస్తులుగా కనీసం అప్ అండ్ డౌన్ ఎన్ని టికెట్లు జరుగుతున్నాయి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ మాకైతే ఇన్ని టికెట్లు తెగాలని ఏం చెప్పలేదు. మాకేందంటే అప్పుడు గౌతమి పద్మావతి లింకు తీసేస్తే ఏంటంటే పబ్లిక్ రాకపోతే తీసేసిన ఉద్దేశంతో ఇప్పుడు మాకు జనం బాగా ఇప్పుడు మాకేందంటే ఈ స్టేషన్కు ఆదాయం బాగా వచ్చిందనుకో మాకు బండ్లు ఎక్కువ అవుతాయి. అది పబ్లిక్లో మేము అవగాహన చేస్తాను. ఎందుకంటే మాకు ఉన్నాయి నర్సంపేట నియోజకవర్గం వల్ల 7 మండలాలు ఉన్నాయి సార్. 7 మండలాలు అంటే 2 లక్షల ఓట్లు ఉంటారు, 3 లక్షల మంది జనాభా ఉంటారు సార్. ఈ పర్తగిరి అనేది కూడా వేరే మండలం సార్, అది అంటే వేరే కాన్స్టిట్యూషన్. దీంట్లో సంఖ్య ఉండదు సార్. ఇక్కడి నుంచి వస్తాంట సార్ పబ్లిక్ రోజు 2000 నుంచి 3000 మంది పోతుంది సార్. ఇప్పుడు ఎందుకు లేరంటే ప్లాట్ఫామ్ మీద బండి వచ్చే టైం కాబట్టి లేరు. ప్రతిరోజు 2000 నుంచి 3000 మంది ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తూ ఉంటారు. మేము టికెట్ దింపేయాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే ప్రతిరోజు మాకు లింక్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు ఇచ్చిన మన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కు రోజుకు 200-300 మంది ఎక్కుతారు సార్. మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ మాకు కృష్ణా ఎక్స్ప్రెస్ 6 గంటలకు వస్తుంది సార్ సికింద్రాబాద్లో. ఇది 7:40కి వస్తుంది. మేము పబ్లిక్ కూడా చెప్తాను, అది 7:40కి వస్తుంది. వాళ్ళు 6 గంటలకు బండి ఎక్కాలంటే ఏమవుతుందంటే క్యాబ్ మాట్లాడుకోవాలి సార్. ఎక్కడి నుంచి అయినా కుక్కడిపేలైనా మియాపూర్ అయినా ఎక్కడి నుంచి అయినా హైదరాబాద్లో క్యాబ్ 1000 రూపాయలు మాట్లాడుకొని స్టేషన్కి రావాలి. అప్పుడు మన వాళ్ళు బండి అందలేదు. ఇది అయితే ఏమవుతుందంటే మెట్రో స్టార్ట్ అవుతుంది సార్ సికింద్రాబాద్లో. మెట్రోలు స్టార్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళు మెట్రోకి వచ్చి పైసలు పెట్టుకోకుండా మెట్రోకి వచ్చి ఈ బండిని మనం వినియోగించుకోవచ్చు. అంటే పబ్లిక్ కూడా అనుకూలంగా ఉంది సార్ ఇది ఇక్కడ. ఎందుకంటే ఈ 9 మండలాల నుంచి ఎడ్యుకేటెడ్ చాలామంది ఉన్నారు పిల్లలు. ఈ పిల్లలు ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు సార్. మామూలు కూలీ పని పోతూ అంటారు. ప్రతి వారానికి దరిదాపులా ఒక 500-600 మంది దిగుతారు సార్. ఇక్కడ 500-600 మంది పోతూ అంటారు. ఇదంటే వాళ్ళకి ఎందుకంటే చాలా ఉపయోగం ఉంది సార్ ఈ బండి ఇప్పుడు. అయితే పబ్లిక్ ఉపయోగం ఉంది కాబట్టి మేము ఆ పబ్లిక్ అవగాహన చేస్తాం తప్ప మేమేదో టికెట్ దింపడానికి అసత్య ప్రచారం సార్ ఇది. మేము టికెట్ దింపేది మాత్రం లేదు. వాళ్ళ పబ్లిక్ దింపుతాం. మేము ఎన్ని దింపుతాం సార్, ఎన్నో రోజులు దింపుతాం, ఎన్ని దింపుతాం. మాకు కావాల్సింది ఏంటంటే ఆదాయం పెరిగింది అనుకో బండ్లు వస్తాయన్న ఉద్దేశంతో పెంచుతాం సార్. మా పక్క మండలం ఉన్నా సార్, మాకన్నా ఆదాయం తక్కువ ఉంటుంది, మాకన్నా 8 బండ్లు ఎక్కువ ఉంటాయి. మాకన్నా ఎక్కువ బండ్లు ఎందుకు ఆగుతున్నాయి, మాకన్నా తక్కువ బండ్లు ఎందుకు వస్తున్నాయి అనే ఉద్దేశంతో ఇన్నేళ్ల తర్వాత మా సోషల్ మీడియా ఉండాలనే ఉద్దేశంతో మీ అందరం కలిసి ఒక యూనిట్గా ఉండి దాన్ని
మొన్న అదే యూనిటీతో సెంట్రల్ మినిస్టర్ కాడికి పోయినాం సార్. సెంట్రల్ మినిస్టర్ కాడికి పోతే ఏమైందంటే మాకు 5 బండ్లు అడిగితే ఒక బండి ఇచ్చిండు. సరే మన అందరం కూర్చోంటే మినిస్టర్ గారు ఇచ్చినందుకు మన కృతజ్ఞతలు, ఇచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. దీంట్లో కనుక మనం అన్ని మండలాల నుంచి పబ్లిక్ కనుక వచ్చిందనుకో అప్పుడు పోయి మనం వేరే బండి అడగొచ్చు. ఇప్పుడు శాతవాన ఆగిందనుకో సార్, ఇక్కడ మాకు ఈ రోజు గోల్కొండ పోవాలంటే ఇక్కడ 11ంటికి వస్తుంది సార్, సికింద్రాబాద్ పోయే వరకు 3 అవుతుంది. మళ్ళీ మనం రిటర్న్ రావాలంటే ప్రాబ్లం అవుతుంది సార్. ఎందుకంటే ఇక్కడ ఉన్నది మామూలు జనం సార్, మధ్యతరగతి ప్రజలు, వాళ్ళకి హాస్పిటల్ పోయి మళ్ళీ రావాలంటే అక్కడ లాడ్జ్ తీసుకోవాల్సి వస్తుంట సార్. అదే శాతవాన ఆగిందనుకో సార్, ఇక్కడ 9 గంటలకు సార్ మేము 11ంటికి పోతాం సార్ అక్కడికి సికింద్రాబాద్కు. పోయిన తర్వాత అక్కడ మేము పని చూసుకుంటూ హాస్పిటల్ పని చూసుకుంటూ మళ్ళీ రిటర్న్ మళ్ళీ రాగలుగుతాం. అంటే ప్రజలకు ఇట్లా ఉపయోగం ఉన్నది. మేము చెప్తాను సార్, ఈ ప్రజలకు మనకు ఉపయోగం ఉన్నాయి కాబట్టి ఈ ఉపయోగాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని ఈ అవగాహన కోసం చెప్తాను సార్. ఇంకోటి ఏంటంటే నర్సంపేట ఉన్నది సార్, నర్సంపేట మాకు దగ్గర 16 కిలోమీటర్లు ఉంటుంది. ఈ నర్సంపేట నుంచి బస్సులో పోతారు సార్, 450 రూపాయలు 500 రూపాయలు పెట్టిపోతుంటారు. ఇక్కడికి ఎక్కడికి వచ్చిందనుకో 90 రూపాయలు పెట్టిపోతారు. అది 6 గంటల ప్రయాణం ఉంటుంది, ఇది 2 గంటల ప్రయాణం ఉంటుంది. అది కూడా వాళ్ళకి అవగాహన చెప్తాను. దానివల్ల ప్రజల్ని మోటివేట్ చేసి కార్లలో పోవాలంటే 5-6 వేలు అవుతుంది సార్. అదే బస్సులో పోవాలంటే మనిషికి 500 అవుతుంది. ఇది బండిలో పోవాలంటే 90 రూపాయలు అవుతుంది. అది అవగాహన చెప్తాను. ఆ అవగాహనతో ఇవాళ మీ అనుకోని విధంగా ఇంటర్సిటీకి మంది ఎక్కుతాను సార్, అనుకోని మంది ఎక్కుతాను సార్ ఇక్కడికి. సో మీరు చెప్పండి, అంటే నిజంగా కూడా టికెట్లు ఏదైతే ప్రయాణికులు లేక డౌన్ ఆగట్లేదా, అప్ ఆగట్లేదా, లేకంటే కాకపోతే ఇక్కడ ఏదైతే మీరు కొన్ని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, ఏ విధంగా ప్రజల నుంచి స్పందన ఉంది? అయితే అప్ అనేది కరోనాలో వచ్చిన మూమెంట్ని బట్టి అన్ని ట్రైన్లు కొన్ని డ్రాప్ చేసినాం అప్పుడు. అయితే కొన్ని ట్రైన్లు మళ్ళీ రన్నింగ్ అవుతున్నాయి. మళ్ళీ అప్పు మాత్రం ఒక గౌతమిను పద్మావతి మాత్రం ఆ 2 ట్రైన్లు ఆపడం లేదు. కారణం అయితే తెలియదు. మరి ఆపుతలేరు అనేది వచ్చింది, దృష్టికి వచ్చింది. అధికారుల దృష్టికి కూడా తీసుకుపోయినాం కానీ వాళ్ళు ఏం మాకు ఇన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు. కాకపోతే ఇప్పుడు పద్మావతి ప్లేస్లో మరి ఇంకా వేరే ఏమైనా ట్రైన్లు ఇస్తారా అని తెలియదు. అయితే ప్రజెంట్గా ఇప్పుడు ఇంటర్సిటీ విషయానికి వస్తే ఇంటర్సిటీ అనేది ఇప్పుడు చాలా కన్వీనియంట్. ఎందుకంటే నర్సంపేట లాంటి చుట్టుపక్కల మండలాలు 6 మండలాలను కవర్ చేస్తూ ఉండేటువంటి ట్రైన్, ఏకైక ట్రైన్ ఇదే. గుంటూరు వెళ్ళడానికి రైతులు ఉన్నారు. వాళ్ళు మందుల కోసం బాగా అక్కడ కొంచెం కన్వీనియంట్గా చీప్గా దొరుకుతాయి అనే ఉద్దేశంగా రైతులు ఇక్కడి నుంచి ఎక్కువగా పోతూ ఉంటారు. ఆ రైతుల కోసం అది ట్రైన్ అయితే చాలా బాగున్నది సార్ అన్నారు. అట్లాగే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి పిల్లలు, సాఫ్ట్వేర్ పిల్లలు కానీ మిగతా వర్కర్స్ ఎవరైనా కానీ 6 గంటల కృష్ణ ఉన్నప్పుడు ఆ 6 గంటల ట్రైన్కి అందుకోలేక దూర ప్రాంతం కూకటపల్లి ఎక్కడో బీరంగూడ బల్లగూడ ఉన్న ప్రాంతాల్లో ట్రైన్ కృష్ణ అందుకోలేకపోయి వాళ్ళు ఏం చేసిందంటే అబ్బా ఇది మంచి కన్వీనియంట్ పెట్టాలి, మీరు మంచిగా ఇది కంటిన్యూ అయ్యేటట్టు చేయండి అని చెప్పి అక్కడి నుంచి కూడా మాకు ఇన్ఫర్మేషన్ సిటీ వాళ్ళు కూడా మీరు ఇట్లా చేస్తే బాగుండదు, మాకు మంచిగా 7:40కి ట్రైన్ ఉన్నది, బాగా కన్వీనియంట్ ఉంది. అప్పుడు కూడా మాకు సాయంత్రం పని అంతా చూసుకొని ఈవినింగ్ పోవడానికి బాగున్నది, ఈ ఒక్క ట్రైన్ ఆపితే చాలా మంచి పని చేసిన వాళ్ళు అవుతారు అని. అంటే ఎప్పటి నుంచో మేము కొట్లాడుతున్నాం ఈ ట్రైన్ గురించి. ఇంతవరకు ఏదో మా ప్రయత్నం అయితే చేస్తున్నాం. టికెట్లు అనేవి మేము కొనడం లేదు, అవేర్నెస్ ఆల్రెడీ వచ్చింది చుట్టుపక్కల మండలాల్లో. మీ అందరు కాకపోతే బ్యానర్స్ ప్రచారం చేయడం జరుగుతున్నది. ఎందుకంటే అందరికి తెలవాలనే ఉద్దేశంగా ట్రైన్ అవుతుంది ఇంటర్సిటీ. కొంతమందికి టికెట్లు కూడా ఇవ్వట్లేదు సికింద్రాబాద్ స్టేషన్లో, కొంతమంది తెలియక కౌంటర్లో కూడా తెలుస్తలేదు, ఇక్కడ అవుతుందా అంటాను వాళ్ళు. సో చూడొచ్చు, ఏదైతే ఒక అవగాహన మాత్రమే కల్పిస్తున్నాము. ఇక్కడికి వచ్చే ప్రయాణికులు ట్రైన్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బస్సులో వెళ్తే దాదాపు 500-600 టికెట్ అవుతుంది. గుంటూరుకు వెళ్ళాలంటే సమయం కూడా 6 గంటలు పడుతుంది. అదే ట్రైన్ అయితే ఇంటర్సిటీని కనుక ఉపయోగించుకున్నట్టే కేవలం ఇక్కడ నుంచి గుంటూరుకు వెళ్ళాలంటే కేవలం 90 రూపాయలతోటి వెళ్ళచ్చు. సమయం కూడా ఆదా అవుతుంది. సమయం కూడా దాదాపు ఒక 3 గంటల సమయం పడుతుంది. 3 గంటల్లో గుంటూరు చేరచ్చు. రైతులంతా కూడా అక్కడ వాళ్ళకి కావలసినటువంటి విత్తనాలు కావచ్చు, లేదా పురుగు మందులు కావచ్చు, లేదా వాళ్ళు పండించినటువంటి పంటలను కూడా తీసుకెళ్ళి అమ్ముకోవడానికి కావచ్చు, ఇలా ట్రైన్ ప్రయాణం ఉపయోగపడుతుంది. చాలామంది కూడా మనం చూడవచ్చు, ఏదైతే సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, హైదరాబాద్లో లేకపోతే ఇతర పనుల వల్ల వెళ్ళే వాళ్ళు కావచ్చు, అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి రావాలంటే మార్నింగ్ కృష్ణ అందుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఎక్కడో కూకట్పల్లిలో ఉన్న వాళ్ళు మార్నింగ్ వచ్చి ట్రైన్ ఎక్కాలంటే ఏదైతే కృష్ణ వెళ్ళిపోతుంది. అలాగే కాబట్టి దాని వెనకాలనే ఇంటర్సిటీ అనేది ఎక్స్ప్రెస్ ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంటర్సిటీ అప్ డౌన్ ఆగుతుంది కాబట్టి ఇంటర్సిటీలో దాదాపు రోజుకు 200 మంది ఇక్కడ నుంచి ప్రయాణికులు అయితే నెక్కొండకు వస్తున్నారు. మిగతా ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో కేవలం అవి డౌన్లో మాత్రం ఆగుతున్నాయి, అవి అప్ ఆగాలి. దానికోసం
కేంద్ర మంత్రిని కలిసాము, సానుకూలంగా స్పందించారు. ఏదైతే సెంట్రల్ మినిస్టర్ను కూడా కలుస్తాము, ఎందుకంటే ముందు ఏదైతే ఇంటర్సిటీని ఇచ్చారో దాదాపు 10 రోజుల నుంచి ఇంటర్సిటీ అయితే నడుస్తూ ఉంది. దానికి పబ్లిక్ కూడా ఎక్కువ అవుతూ ఉన్నారు. మేము ఏంటంటే ప్రజల లోపల ఒక అవగాహన కోసమే ఈ ఊరు వాళ్ళందరం, నెక్కొండ వాళ్ళందరం కూడా ఒక గ్రూప్గా ఏర్పడి ఇక్కడ ట్రైన్ ఉంది అని చెప్పేసి వాళ్ళ ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి. బ్యానర్లు పెడుతున్నాం, ప్రతి ఊళ్ళో బ్యానర్లు పెడుతున్నాం, ప్రచారం చేస్తున్నాము గ్రూపుల ద్వారా అని చెప్పేసి అయితే ఇక్కడ ప్రయాణికులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, RTV న్యూస్, నెక్కొండ, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.